ప్రపంచానికి సత్య మార్గాన్ని సూచించినవాడు, జ్ఞానమార్గంలో నడిపించినవాడు, శాంతి మంత్రాన్ని ఉపదేశించినవాడు గౌతమ బుద్ధుడు. దుఃఖానికి కారణం కోరికలే. కోరికలు లేని చోటున ఆవరించి ఉన్నదంతా అనంతమైన ఆనందమే అనే విషయాన్ని స్పష్టం చేసినవాడాయన. అలాంటి గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన ప్రదేశమే బీహార్లోని బోధ్గయా. ఇక్కడి మహావిహార్ మందిరమే ఈ వారం దివ్యక్షేత్రం. గౌతమ బుద్ధుడు తన బోధనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ జీవితానికి ఒక ప్రయోజనాన్ని కలిగిస్తాయని, సరైన మార్గానికి చేరుస్తాయని ఆయన భావించాడు. ఆయన సూచనలు, బోధనలే బౌద్ధమత వ్యాప్తికి కారణాలయ్యాయి. భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో నెలకొన్న స్తూపాలు, చైత్యాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. బుద్ధుడు ఎన్నో ప్రాంతాల్లో, ప్రదేశాల్లో పర్యటిస్తూ వెళ్లాడు. సత్యాన్వేషణ కారణంగా తాను తెలుసుకున్న అనేక విషయాలను ప్రజలకు బోధిస్తూ, వారిని చైతన్యవంతులుగా మారుస్తూ ముందుకు వెళ్లాడు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆయన జ్ఞానాన్వేషణ ఫలించిన ప్రదేశంగా బోధ్గయ వెలుగొందుతోంది. బుద్ధుడికి సంబంధించిన అనేక విశేషాలను ఈ నేల ఆప్యాయంగా ఆవిష్కరిస్తోంది. ఇక్కడి మహావీర్ మందిరం జ్ఞానమార్గంలో బుద్ధుడు సాగించిన ప్రయాణానికి నిదర్శనంగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తుంది. బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన బోధి వృక్షం, ఆయన నడయాడిన ప్రదేశం, ఆయన సర్వజ్ఞతకు నిర్వచనమై నిలిచే 80 అడుగుల ఎత్తైన విగ్రహం, ఆ పరిసరాల్లోని ఇతర నిర్మాణాలు ఇవన్నీ కూడా బుద్ధుడి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి తగిన కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. గౌతమ బుద్ధుడి జీవితంలో ఆయనకి సంబంధించిన ప్రధానమైన క్షేత్రాల్లో 4 క్షేత్రాలు అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఆ జాబితాలో కుషినగరం, లుంబిని, సారనాథ్తో పాటు బోధ్గయ ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి నిర్మాణం, ప్రతి ప్రదేశం బుద్ధుడికి సంబంధించిన అనేక విశేషాలను మన కళ్లకు కడతాయి. అలనాటి చారిత్రక విశేషాలను మనసు ముంగిట్లో గుమ్మరిస్తాయి.
మహావిహార్ పరిసరాలన్నీ కూడా పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ప్రశాంతత, పవిత్రత బుద్ధుడి కాలం నుంచి ఇక్కడే విడిది చేసినట్టుగా అనిపిస్తుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఉద్యానవనంలో బౌద్ధ సంబంధిత నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చే బౌద్ధ సన్యాసులతో, ఇతర యాత్రికులతో ఇక్కడి ప్రదేశమంతా కూడా ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. 170 అడుగుల ఎత్తైన మహావిహార్ మందిరం ప్రధానమైన ఆకర్షణనే చెప్పాలి. ఈ మందిరం చుట్టూ ఏర్పాటు చేసిన కుట్య మందిరాల్లో వివిధ ముద్రలతో కూడిన బుద్ధుడి ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. అందమైన నగిషీలతో ఆవిష్కరించిన ఈ మందిరం శిఖర భాగం నుంచి చూపులు తిప్పుకోవడం కష్టమవుతోంది. ఈ మందిర గర్భాలయంలోని గౌతముడి భారీ మూర్తి ఉంటుంది. పద్మాసన స్థితిలో బుద్ధుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ మూర్తిలోని తేజస్సు ఆ పరిసరాలను ప్రభావితం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మహావిహార్లోని మందిరానికి వెనుక భాగంలో బోధి వృక్షం కనిపిస్తుంది. ఒకప్పుడు గౌతముడు జ్ఞానాన్ని పొందిన ప్రదేశం ఇది. ఇక్కడి బోధి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి కనిపిస్తోంది. ఈ బోధి వృక్షం సన్నిధిలో కూర్చొని బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సిద్ధార్థుడు ఏ బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్నాడో ఆ వృక్షానికి సంబంధించిన మొలకనే ఇది అనడానికి ఇక్కడ ఆధారాలు కనిపిస్తాయి. అశోకుడి తనయుడు ఇక్కడి బోధి వృక్షం మొలకను శ్రీలంకలో నాటాడట. ఆ తర్వాత కాలంలో ఇక్కడి వృక్షానికి కొంతమంది హాని తలపెట్టినప్పుడు శ్రీలంకలోని వృక్షానికి సంబంధించిన మొలకనే ఇక్కడికి తీసుకొచ్చి నాటడం జరిగిందని అంటారు. అప్పటి నుంచి ఈ వృక్షాన్ని మరింత జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టుగా చెబుతారు. ఈ చెట్టు నుంచి ఆకురాలితే మహాప్రసాదంగా భావించి తమ దగ్గర భద్రపరుచుకుంటూ ఉంటారు. మహావిహార్ మందిర సమీపంలో అడుగుపెట్టిన తర్వాత మహాబోధి వృక్షం గురించి తెలుసుకున్న తర్వాత గౌతమ బుద్ధుడిని గురించిన వివరాలను తెలుసుకోకుండా ఉండలేరు. గౌతముడిగా మారడానికి ముందున్న సిద్ధార్థుడి కాలానికి వెళ్లకుండా ఉండలేరు. బుద్ధుడి పూర్వనామం సిద్ధార్థుడు. కపిలవస్తు నగరంలో ఆయన శుద్ధోదనుడు మహామాయా దంపతులకు జన్మించారు. సిద్ధార్థుడి తల్లి ఒక రాజ్యానికి చెందిన రాణి. అందువల్ల సిద్ధార్థుడి బాల్యమంతా రాచనగరులోనే కొనసాగింది. పురిటికి పుట్టింటికి బయలుదేరిన మహామాయ మార్గమధ్యంలో లుంబిని వనంలో ఒక సాలవృక్షం కింద ఆమె ఒక మగ శిశువుకి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడికి వారు సిద్ధార్థుడు అనే నామకరణ చేస్తాడు. భోగభాగ్యాల మధ్య పెరుగుతూ వెళ్లిన సిద్ధార్థుడికి తన 16వ ఏట యశోధరతో వివాహం జరుగుతుంది. ఆ దంపతులకు రాహులుడు అనే కుమారుడు జన్మిస్తాడు. మొదటి నుంచి కూడా సిద్ధార్థుడు సున్నితమైన మనసున్నవాడే. అందువల్ల ఎలాంటి దారుణమైన దృశ్యాలు ఆయన కంటపడకుండా పరివారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. అయినా వృద్ధాప్యంలో బాధపడే వ్యక్తిని, ఒక రోగగ్రస్తుడిని, ఒక మరణించిన వ్యక్తిని చూసిన సిద్ధార్థుడు చలించిపోతాడు. అందరూ మనుషులే, కాని కొంతమంది ఎందుకు కష్టపడుతున్నారు, ఇంకొంతమంది ఎందుకు బాధలు పడుతున్నారు అనేది ఆయనకి అర్థం కాదు. ఇంతమంది ఇన్ని రకాలుగా దుఃఖాన్ని పొందడానికి
ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేమిటో తెలుసుకుంటే దానికి గల నివారణ మార్గం ఏమిటో కనుక్కోగలిగితే విశ్వంలోని మానవులంతా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని భావిస్తాడు. తన భార్య బిడ్డలతో పాటు తాను అనుభవిస్తూ వస్తున్న సుఖాలను భోగాలను వదిలి ఆ రాత్రి ఆయన తన రాజ్యానికి దూరంగా వెళతాడు. అలరకలమ, ఉదకరామ ఉత్త, కౌండిన్యుడు అనే గురువుల దగ్గర సిద్ధార్థుడు శిష్యుడుగా కొనసాగుతాడు. కఠినతరమైన ఆహార నియమాలను పాటించడం వల్ల జ్ఞాన సముపార్జన జరగదని, ఆహారానికి దూరంగా ఉండడం కంటే కోరికలకు దూరంగా ఉండడం ప్రధానమనే విషయం ఆయనకు అర్థమవుతుంది. అప్పటినుంచి ఆయన అన్నం పాలు మాత్రమే తీసుకోవడం మొదలుపెడతాడు. ఆ విషయమై కొందరు విమర్శించినా ఆయన పట్టించుకోలేదు. సిద్ధార్థుడు ఇక్కడి బోధి చెట్టు నీడలో ధ్యానానికి కూర్చుంటాడు. తన 35వ ఏటన 49 రోజుల ధ్యానం అనంతరం ఆయన జ్ఞానాన్ని పొందుతాడు. 4 పరమ సత్యాలను, 8 విషయాలతో కూడిన అష్టాంగ మార్గాన్ని ఆయన ఈ ప్రపంచానికి సూచిస్తాడు. అజ్ఞానం వల్ల దురాశ కలుగుతుంది, అసూయ ద్వేషాలు ఏర్పడతాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ సంఖ్యల నుంచి ప్రయత్నపూర్వకంగా విముక్తిని పొందాలని ఆయన సెలవిస్తాడు. సిద్ధార్థుడికి శాక్యముని అనే మరో పేరు కూడా ఉంది. గౌతమ బుద్ధుడిగా జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన అక్కడ గడిపిన 7 వారాలు అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఏడు వారాలు 7 విశేషమైన అంశాలను సూచిస్తాయని చెబుతారు. 2వ వారంలో బుద్ధుడు బోధివృక్షాన్ని అలా తదేకంగా చూస్తుండిపోయాడట. సరిగ్గా ఆ ప్రదేశంలోనే ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దానిని అనిమేష్ లోచన్ స్తూపంగా పిలుస్తుంటారు. 3వ వారంలో బుద్ధుడు అనిమేష్ లోచన్ స్తూపానికి బోధి చెట్టుకు మధ్య అటూ ఇటూ తిరిగాడట. ఆ సమయంలో ఆ దారిలో నేలపై తామరపూలు విరిసినట్టు చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ నల్లరాతితో 15 తామరలను మలిచారు. దీనినే రత్నాచక్రంగా పేర్కొంటారు. ఇక్కడి బుద్ధుడి పాదాలకు నమస్కరించుకుని వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు. 4వ వారంలో ధ్యానంలో ఉన్న బుద్ధుడి శరీరం నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ అనేక రంగుల ప్రార్థనా పతాకాలను ఉంచుతారు. ఇక 6వ వారంలో బుద్ధుడు ధ్యానంలో ఉండగా హోరున వర్షం మొదలైందట. ఆ సమయంలో ఆయన తడవకుండా ఒక సర్పం తన పడగను గొడుగు మాదిరిగా పట్టిందని అంటారు. అందుకు సంబంధించిన విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే ప్రకటించబడిన బోధ్గయ ఎప్పుడు చూసినా విదేశీ యాత్రికులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. చైనా, జపాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కొరియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో బౌద్ధ భిక్షులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బోధి వృక్షం సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. బుద్ధుడు ఉపదేశించిన శాంతి మంత్రం ప్రపంచాన్ని ఒక్కటిగా చేసి ఈ ప్రదేశానికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ బుద్ధం శరణం గచ్ఛామి అనకుండా ఉండలేరు. అలా బోధి వృక్షం క్రింద జ్ఞానాన్ని పొందిన సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన సిద్ధార్థుడు గౌతమి మాత సంరక్షణలో పెరిగాడు. అందువల్ల ఆయనను గౌతముడు అని అంటారు. అలాంటి బుద్ధుడు సత్యాన్వేషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను అనేక ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ వెళ్లాడు. అలా తన కాలంలో బింబిసార మహారాజును
ఆ తర్వాత కాలంలో అశోకుడిని ఆయన ప్రభావితం చేశాడు. అశోకుడు మహావీరుడు, మౌర్య రాజవంశానికి చెందిన వారసుడు. అశోకుడు ధర్మబద్ధమైన పరిపాలన కొనసాగించాడు. ప్రజల సుఖశాంతులు తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు. అయితే తన శౌర్య పరాక్రమాలకు ఎదురులేదనే విషయాన్ని చాటడం కోసం ఆయన అనేక యుద్ధాలను చేస్తూ వెళతాడు. అశోకుడు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం ఆయన రాజ్యంలో ఒక భాగమైపోతుంది. అయితే కళింగ యుద్ధం ఆయనకు కనువిప్పు కలిగిస్తుంది. ఇతరుల దుఃఖం తన ఆనందానికి కారణం కాకూడదు. శౌర్య పరాక్రమాలు హింసను కట్టడి చేయడం కోసమే ఉపయోగించాలని అశోకుడు భావిస్తాడు. ఆ క్షణం నుంచి ఆయన అహింసా మార్గాన్ని అవలంబిస్తాడు. బుద్ధుడు చూపిన మార్గంలో ప్రయాణిస్తాడు. బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేస్తాడు. బుద్ధుడు నిర్యాణం చెందిన 200 సంవత్సరాలకు అశోకుడు ఈ ప్రదేశంలో, ఇక్కడి నిరంజన నది తీరంలో తొలిసారిగా మందిరాన్ని నిర్మిస్తాడు. అశోకుడు నిర్మించిన మహావిహార్ మందిరం ఆ తర్వాత కాలంలో పునరుద్ధరణలు జరుపుకుంది. 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పునర్నిర్మాణాలు కూడా జరుపుకుంది. అయితే పునర్నిర్మాణం చేసినప్పటికీ పురాతనమైన నిర్మాణ శైలిని కొనసాగించడమే ఇక్కడి ప్రత్యేకతగా కనిపిస్తుంది. అశోకుడి కాలంలో మందిర నిర్మాణం ఎలా ఉండేదో అదే పద్ధతిలో ఆ తర్వాత కాలంలోనూ నూతన మందిరాలను నిర్మిస్తూ రావడం విశేషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మహాబోధి మందిరం 170 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. మహావిహార్, మహాబోధి తర్వాత ఇక్కడ చూడవలసింది ది గ్రేట్ బుద్ధ. అత్యంత భారీతనాన్ని సంతరించుకోవడమే ఈ బుద్ధ విగ్రహం ప్రత్యేకత. ధ్యానముద్రలోని ఈ బుద్ధుడి విగ్రహం ఎత్తు 80 అడుగులు, 10 అడుగుల పీఠభాగం, దానిపై 6 అడుగుల తామర పుష్పం. ఆ తామర పీఠంపై బుద్ధుడు ధ్యానముద్రలో కనిపిస్తాడు. చాలా దూరం నుంచే బుద్ధ భగవానుడి దర్శనం జరుగుతూ ఉంటుంది. ది గ్రేట్ బుద్ధ విగ్రహం దగ్గరికి చేరుకునే మార్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు, చల్లటి గాలి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. అద్భుతంగా ఆవిష్కరించిన శిల్పాలు అభ్రపరుస్తాయి. 1982లో ఈ విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టగా 1989లో పూర్తయిందని చెబుతారు. విశ్వమంతటా విస్తరించిన శాంతిని ఒకచోట రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఈ బుద్ధుడి విగ్రహం అలా ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తైన బుద్ధ విగ్రహాల్లో ఇది ఒకటిగా చెబుతారు. బుద్ధగయలోని మహావిహార్ బౌద్ధులు ఎక్కువగా దర్శించే పవిత్రమైన ప్రదేశం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే బౌద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధారణ యాత్రికులు, చారిత్రక పరిశోధకులు కూడా ఈ ప్రదేశాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడి ఆలయ దర్శనానికి అనుమతి ఉంటుంది.
సిద్ధార్థుడు బుద్ధుడిగా మారినది, సిద్ధార్థుడిగా ఆయన జ్ఞానాన్వేషణ ఫలించినది ఇక్కడే. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి మంత్రాన్ని ఉపదేశించినది, అహింస దిశగా అశోకుడు ప్రభావితమై ఆలయాన్ని నిర్మించినది ఇక్కడే. అలాంటి ఈ పుణ్యస్థలిని దర్శించుకుంటే జీవితమనే ప్రయాణంలో ఎక్కడ ఏ మలుపు తీసుకోవాలో తెలుస్తోంది, ఎక్కడ గెలుపు అవసరమో అర్థమవుతుంది. అలాంటి బోధ్గయ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది గౌతమ బుద్ధుడు స్థాపించిన జ్ఞానపీఠం, ప్రపంచానికి ఆయన నేర్పించిన శాంతి పాఠం. అంతే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బుద్ధగయకి చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. గయ అంతర్జాతీయ విమానాశ్రయం బుద్ధగయకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక వాహనాల్లో బుద్ధగయకు చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.